మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. ఎలాగో నిన్న ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇవాళ ఎలా అయినా సరే అటల్ టన్నల్ చూడాలి, మంచుతో ఆడుకోవాలి అని చెప్పి మార్నింగ్ 7 కల్లా రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయ్యగానే ఇలా బాల్కనీలోకి వచ్చి చూస్తే చూడండి, హిమాలయాస్ మీద సన్ పడుతుంటే ఎంత అందంగా కనిపిస్తుందో మండుతున్నట్టు. సో మేమందరం అయితే వ్యూని కొంచెం సేపు ఎంజాయ్ చేస్తున్నాం. మా వెనకాల మా ఫ్రెండ్స్ రూమ్ అనమాట అది. వాళ్ళు చూడండి ఫొటోస్ దిగుతున్నారు, వ్యూ బాగుంది అని చెప్పేసి. కానీ ఫొటోస్లో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు, డైరెక్ట్గానే ఇంకా బాగుంది. మీకు కొంచెం వీడియోలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా, బట్ లైవ్లో చూడాల్సిన వ్యూ అనమాట అది. ప్లాన్ ఉంటే మాత్రం తప్పకుండా మంచి బాల్కనీ వ్యూ ఉన్న రూమ్స్ తీసుకోండి. ఇంకా నిన్న మిస్ అయింది, ఇవాళ మిస్ అవ్వకూడదు. ఎవరూ లేవకముందే మేము లేచి అటల్ టన్నల్లో ఉండాలి అని అయితే అనుకున్నాము. కాకపోతే మనమే నా తెలివిగల వాళ్ళం, వెళ్ళిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా. మాకన్నా ముందు 6 నుంచే స్టార్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంచెం ట్రాఫిక్ జామ్ లాగా, అంటే కొంచెం దూరం దగ్గర వరకు జామ్ అయిందనమాట. ఇంకా సరేలే ఎలాగో అలా స్టార్ట్ అయిపోయాం కదా అని చెప్పేసి మేము ఇక్కడ ఇంటి దగ్గర 7కి స్టార్ట్ అయితే ఆ ట్రాఫిక్ జాము అదంతా క్లియర్ చేసుకొని వెళ్ళేసరికి మాకు 10 అయిపోయిందనమాట. విచ్ ఈస్ నాట్ బ్యాడ్ టైం. అంటే మేము అంటే తెలియకుండానే ఒక మంచి టైంలో వెళ్ళాము. అటు మంచు ఇటు ఎండ రెండు ఒకటేసారి ఉండేసరికి మాకు ఇంకా కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదన్నమాట. ఓన్లీ చలిగానే ఉంటే మరీ మంచుని కూడా అంతగా ఎంజాయ్ చేయలేకపోయే వాళ్ళమేమో. కిందంతా మంచు ఉంది, మంచిగా చుట్టూ మంచు ఉంది, అండ్ పైనుంచి ఎండ కొడుతూ ఉంటుంటే ఆ ఫీల్ ఇంకా బాగా అనిపించింది అనమాట. ఫైనల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అటల్ టన్నల్ అయితే వచ్చేసింది. రొథాంగ్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అటల్ టన్నల్. ఇక్కడ నుంచి ఇది ఆర్చ్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు కొంచెం ముందుకి ఇక్కడ టన్నల్ కనిపిస్తుంది చూడండి. టన్నల్ లోపల చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంతకుముందు పాత టన్నల్స్ కూడా ఉన్నవి, బట్ ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది కదా. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లోపల లైట్స్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎగ్జిట్ అవ్వడానికి అలా చాలా ఫెసిలిటీస్తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. మొత్తం 9 కిలోమీటర్స్ ఉంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. టన్నల్లోంచి ట్రావెల్ చేయడం మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే టన్నల్లోంచి బయటకు వచ్చేస్తామో ఇంకా మంచు స్టార్ట్ అయిపోతుంది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఫీలు. అంటే టన్నల్ ముందు వరకు మంచు ఎక్కడా కనిపించదు, టన్నల్ అయిపోగానే మొత్తం మంచు స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ మాత్రం కొంచెం మంచైనా మీకు కనిపిస్తుందంటే ముందు రోజు వర్షం వల్లనే. వర్షం పడడం కూడా మంచిదే అయింది అని అనేసి మేము అనుకున్నాం. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. మంచు కొండలు మొత్తం ఆకాశంలో కలిసిపోయినట్టు ఉంది కదా. స్కై వైట్గా ఉంది అండ్ కొండలన్నీ కూడా వైట్గా చూడడానికి ఇంత అందంగా ఉంటే అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత అందంగా ఉంటుంది. సో నా సజెషన్ అయితే డిసెంబర్ నుంచి జనవరి వరకు సీజన్ అంట. వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనమాట. మన లైఫ్లో ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి, బట్ ట్రిప్స్కి వెళ్ళి వస్తుంటే అదొక రిఫ్రెష్మెంట్లా అనిపిస్తుంది. ఈసారి మేము ప్రతిసారి ఇద్దరమే వెళ్ళే వాళ్ళం. ఫ్రెండ్స్తో ఇదే ఫస్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేయడం. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ దట్టు మంచు ఉంది కాబట్టి ఆడుకోవడానికి ఇంకా మంచిగా అనిపించింది. సో ఫైనల్లీ నేను అనుకోలేదు హిమాలయాస్ చూస్తాను అని చెప్పేసి, మంచులో ఆడుకుంటాను అని చెప్పి. నేనైతే ఇదే ఫస్ట్ టైం మంచుని డైరెక్ట్గా చూడడం, పట్టుకోవడం, ఆడుకోవడం. నాకు చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హాల్టింగ్ ప్లేస్ అనమాట. సో మనకి డ్రైవర్ అంకుల్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ 1 or 2 అంటే మన ముందు వీడియోలో చెప్పాను కదా ప్యాకేజెస్, ఆ డీటెయిల్స్ అన్నీ తెలియని వాళ్ళు ఉంటే ముందు వీడియో చూడండి. అక్కడ నేను ఇన్ డీటెయిల్గా ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ తీసుకున్న ప్యాకేజెస్లోని యాక్టివిటీస్ ఇక్కడ ఈ ప్లేస్లో చేయిస్తారనమాట. ఇలా ఒకటే స్టాప్ ఉండదు, మల్టిపుల్ స్టాప్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ ప్లే చేసుకునే ఏరియాస్ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడైతే బుక్ చేసుకున్నామో వాళ్ళకి రిలేటెడ్ మనుషులు ఎక్కడున్నారో మన క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు అక్కడే స్టాప్ చేస్తారు. ఇదంతా ఒక గ్యాంగ్ లేండి. అంటే వాళ్ళకి కమిషన్లు వాటన్నిటిని బట్టి నడుస్తూ ఉంటుంది. ఇంకా లక్లో మనకి వచ్చిన క్యాబ్ డ్రైవర్స్ని వాళ్ళని బట్టి ఉంటుంది. నేను చూపిస్తున్నాను, ఫస్ట్ టైం మంచు పట్టుకున్నాను అని చెప్పేసి. ఇక్కడ నాకైతే చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూవీస్లో ఎలా అయితే చూపిస్తారో ఆల్మోస్ట్ అలాగే ఉంది. నేను మూవీస్లో గ్రాఫిక్స్ అవి ఇవన్నీ యాడ్ చేస్తారనుకున్నా, బట్ లేదు, నిజంగానే ఉంది. నేను అక్కడ మంచుతో ఇట్లా లవ్ షేప్లో రెడీ చేసి ఇచ్చానన్నమాట రాజేష్కి, బట్ అది రిటర్న్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాం వచ్చేటప్పుడు. ఇక్కడైతే మంచిగా ఇద్దరు ఫ్రెండ్స్ మంచుతో ఆడుకుంటున్నారు. వీళ్ళు యాక్టివిటీస్ ఇవన్నీ పక్కన పెడితే మంచుతో ఆడుకోవడం అనేది మంచిగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడ ఇంకా కొన్ని రీల్స్ తీసుకుంటున్నాము అండ్
ఫొటోస్ దిగడము. ఇక్కడ కూడా కెమెరామ్యాన్ ఉంటారు. యాక్చువల్‌గా ఈచ్ ఫోటోకి 30 రూపీస్ అని చెప్పారు. బట్ మేము 3 కపుల్స్ ఉండడం వల్ల అందరికి చాలా ఫొటోస్ తీసుకొని బల్క్‌లో మాకొక 200 ఫొటోస్ వరకు ఇచ్చారనుకుంటా. 200+ ఫొటోస్ వరకు ఇచ్చారు. దానికి బల్క్‌లో ఒక 3000, 4000కి అలా మాట్లాడుకొని తీసేసుకున్నాము. మేబీ ఎక్కువ మంది ఉండడం వల్ల అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి యాక్టివిటీస్ అనమాట. ఇది ట్యూబ్ రైడ్. రాయేష్ వెయిట్ ఎక్కువైపోయి ఆ ట్యూబ్ రావాల్సిన వేలో రాకుండా పక్కకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్నో స్కేటింగ్. చాలా బాగుంది. ఈ చిన్నోడికి స్నో స్కేటింగ్ ఎలా లేదు, ఏడుస్తున్నాడు అని చెప్పేసేసి అక్కడ ఖాళీగా పడున్న షూస్లో వాడిని ఇరికిచ్చేసి తీసుకెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చిన్ను కూడా. అండ్ నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత ఇక్కడేం చూసారు, మేము ఈ మంచుకి ఎగ్జిట్ అయిపోతుంటే మా డ్రైవర్ అంకుల్ ఇదేం మంచు, ముందు ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసేసి మా ఆటలు పాటలు అన్నీ అయిపోయాక పాప అంకుల్ మమ్మల్ని తనివి తీరా ఆడుకొనిచ్చారనమాట. ఎక్కడ తొందర పెట్టలేదు. మంచిగా ఆడుకున్న తర్వాత ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. డైరెక్ట్గా చూసేటప్పుడు కింద నది ఉందన్నమాట, వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లో పక్కన ఈ హిమాలయ స్టార్ట్ అయిపోతున్నాయి విత్ మంచు అంతా ఉండేసరికి వ్యూ చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి సూపర్ ప్లేస్ అది. మేము అక్కడ కూడా కొంచెం టైం ఫొటోస్ అలా దిగి ఫుల్గా ఎంజాయ్ చేసాము. చెప్పాలంటే ఎక్కువ ఎంజాయ్ చేయడానికి రీజన్ సన్కి నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పైన నుంచి అలా మంచిగా వేడిస్తుంటే మాకు ఎక్కువగా చలి తెలియలేదు. సో మేము వెళ్ళిన ఆ పిచ్చి కాస్ట్యూమ్ కాకుండా మా మంచి డ్రెస్సెస్తో బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు అటల్ టనల్ దగ్గర ఫొటోస్ తీసుకొని వచ్చేసామన్నమాట. హోప్ నేనెంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ఈ వీడియోని అంతే ఎంజాయ్ చేశాను అని అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.